ఈరోజు స్పెషల్ పుంటికూర రోటి పచ్చడి, అదే అండి గోంగూర పచ్చడి. సో దాని ప్రాసెస్ చూసిద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 8 ఎండిపోయిన మిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక కట్ట పుంటికూర, కొంచెం కరివేపాకు, ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి దంచుకోవాలి. అవి కాస్త మెదవగానే రుచికి సరిపోయేంత సాల్ట్, నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ వరకు. అది కాస్త దంచుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పుంటికూరను కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంతే, 10 నిమిషాల్లో మంచి టేస్టీ పుంటికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.